అందరికి నమస్తే. ఈరోజు చేప ముక్కలు అస్సలు విడిపోకుండా చాలా మెత్తగా ఉడికేలా గ్రేవీ కూడా సూపర్ టేస్టీగా వచ్చి ఫిష్ కర్రీ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. నేను ఇప్పుడు ఫాలో అయ్యే కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చేప ముక్కలను వాసన రాకుండా ఉండాలంటే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా రుద్దుతూ శుభ్రంగా కడగండి. నేను కూడా చేప ముక్కలను ఇలాగే శుభ్రం చేసుకుంటాను. తర్వాత నీళ్ళతో బాగా కడిగి నీళ్లు పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోండి. ఇలా చేప ముక్కలను పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, మీకు ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత కారం వేసుకొని చేప ముక్కలు బాగా పట్టేలాగా అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకోండి. ఆ తర్వాత పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు తీసుకున్నాను. నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోని వేడి నీళ్ళు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళతో నానబెట్టడం వల్ల చింతపండు త్వరగా మెత్తగా అయ్యి గుజ్జు కూడా ఈజీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోని ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి. ఫిష్ కర్రీకి కొంచెం ఎక్కువగా ఆయిల్ ఉంటే రుచి బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను 2 ఉల్లిపాయలు సన్నంగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయలను ఇలా సన్నంగా తరిగితే త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించండి. అల్లం పేస్ట్ కూడా ఉల్లిపాయలతో బాగా కలిసేలాగా వేగించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ప్యాన్లో వేసుకోవాలి. ముక్కలు విడిపోకుండా చాలా నెమ్మదిగా వేయండి. చేప ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఈలోపు మనం చేపను మ్యారినేట్ చేసిన గిన్నెలోని కొద్దిగా నీళ్లు పోసి చేప ముక్కలు వేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన గిన్నెలోని మిగిలిన కారం ఉంటుంది కదా, అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఒకసారి కలిపి ఆ నీళ్ళను కూడా చేప ముక్కల్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీకు కారం తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం కారం కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. తక్కువగా ఉంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు గరిటె పెట్టకుండా ప్యాన్కి నెమ్మదిగా కదుపుతూ ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి గుజ్జును వడకట్టి పక్కన పెట్టుకోండి. మనకి ఎంత పులుపు కావాలో అంత చింతపండు రసం తీసుకోండి. ఇప్పుడు ముందుగానే సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని ఫిష్ కర్రీలో వేసుకోండి. పులుపు మీకు ఎంత కావాలో దానికి తగ్గట్టు రసం వేసుకోండి. ఒకసారి ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో చూసుకోండి. ఏదైనా తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోండి. తర్వాత గరిటె పెట్టకుండా ప్యాన్కి నెమ్మదిగా కదుపుతూ ఒకసారి కలపండి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడికించండి. చేపల పులుసు ఇలా నెమ్మదిగా ఉడుకుతుండగా కర్రీకి మంచి ఫ్లేవర్ రావడానికి ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాం. ఒక చిన్న ప్యాన్లోని 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లోని లైట్గా వేగించుకోండి. ఆ తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఉడికించుకోండి. ఇలా ఉడికిస్తే చేప ముక్కలు బాగా ఉడికి గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోండి. ఇలా పొడి వేసిన తర్వాత గరిటెతో కలపకుండా ప్యాన్కు నెమ్మదిగా కుదుపుతూ ఒకసారి కలపండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాలు ఉడికించండి. అప్పుడు ఈ పొడి ఫ్లేవర్ కూడా కర్రీతో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు చివరగా మీకు స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల కూర కూడా చాలా రుచిగా వస్తుంది. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు, లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చేపల కూరకి. ఇప్పుడు కర్రీలోని ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా పైకి రావడం స్టార్ట్ అయ్యింది. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మన ఫిష్ కర్రీ రెడీ. మీకు కూడా ఈ కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.